Hello friends, welcome back to my channel. It's me, Sharmi Jasmine. హలో ఆల్, ఈరోజు మనం NxtWave CCBPలో పైథాన్ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నాం కదా. సో రండి చూసేద్దాం. ఇక నేను ఇంటర్ఫేస్లోనే ఉన్నాను పైథాన్లో. యాజ్ యూజువల్గా మనం ఎవ్రీ క్లాస్లో చూసినట్లే పైథాన్లో కూడా ఆ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక MCQ ఉంటుంది, అలాగే ఒక కోడింగ్ అసైన్మెంట్ ఉంటుంది. ఈ రెండు అయిపోయాక ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట, ఆ టాపిక్ వైజ్. సో ఇలా MCQ, ఇప్పుడు ఇది MCQ, ఇది అయిపోగానే కోడింగ్ స్టార్ట్ అయ్యిద్ది. సో అందులో మనకి ఇలా వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ మెన్షన్ చేయాలనుకుంటే అన్ని ఇస్తారు. కోడింగ్ ప్రాక్టీస్ 2B. పైథాన్కి వచ్చేసరికి అసైన్మెంట్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే ప్రోగ్రామింగ్ డెప్త్గా మనకి అండర్స్టాండ్ అవ్వాలనేసి చాలా ఇచ్చున్నారు వీళ్ళు. అంటే ఫైనల్గా ఈ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్ అనమాట. అసైన్మెంట్ అంటే ఇందులో ఇన్ కేస్ మనం కోడింగ్ ప్రాక్టీస్ అనుకోండి, ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఇక్కడ ఏదైనా రాకపోయినా మనకి చెప్తారు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేసి. ఇక్కడ ట్యుటోరియల్ ఉంది కదా, అలా. అదే అసైన్మెంట్కి వచ్చేసరికి ఆ ట్యుటోరియల్ అనేది ఉండదు, ఎందుకంటే అది మనమే సాల్వ్ చేయాలి ఓన్గా. అంటే మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న దాని మీద అండర్స్టాండింగ్ని బట్టి సో మనమే సాల్వ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ లేదు ట్యుటోరియల్ అని, ఎందుకంటే మనమే సాల్వ్ చేయాలి కాబట్టి. అది పైథాన్ అసైన్మెంట్స్. ఒకటి చూద్దాం ఎలా ఉంటుంది లోపల అనేసి. అసైన్మెంట్ అంటే ఇక్కడ కూడా సేమ్ HTML అని చెప్పాను కదా, అంటే డిఫికల్టీ, టెస్ట్ కేసెస్, పాస్డ్, స్కోరు, స్టేటస్, ఇవన్నీ సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే నేను ఆల్రెడీ అబౌట్ NxtWave అనే ప్లేలిస్ట్లో NxtWave గురించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను, జస్ట్ ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. ఇది వచ్చేసి పైథాన్ అసైన్మెంట్ అనమాట. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వచ్చేసి ఈజీ, మీడియం అండ్ హార్డ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇందులో ఒకటి మీడియం ఇచ్చారు, అంటే ఈజీ అంటే జస్ట్ ఈజీ, అంటే ఒక ఈజీ లెవెల్లో చేయగలం అనేసి. మీడియం అంటే మీడియం, జస్ట్ ఇక్కడ ఏముందో చూద్దాం. కంపేర్ లాస్ట్ 3 క్యారెక్టర్స్ అని ఉంది. జస్ట్ ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేసి చూద్దాము. లోపలికి వెళ్ళి ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది అనమాట ప్రోగ్రామ్కి సంబంధించి. ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తారు, అంటే వాళ్ళ అవుట్పుట్ ఎలా రావాలి ఏంటి అనేసి. దీన్ని బట్టి మనం ఇక్కడ కోడింగ్ చేయాలన్నమాట. ఈ ప్లే గ్రౌండ్ అంటారు దీన్ని. సో ఇది కంపేర్ లాస్ట్ 3 క్యారెక్టర్స్ అనే దాని మీద ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఆ ప్రోగ్రామ్ సాల్వ్ చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఇన్ ద 2 గివెన్ స్ట్రింగ్స్ ఆర్ ది సేమ్. అంటే ఒక 2 స్ట్రింగ్స్ ఇస్తారంట, అందులో లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఆ రెండిట్లో సేమ్ ఉన్నాయా కాదా చెక్ చేయమంటున్నారు. ద ఫస్ట్ అండ్ సెకండ్ లైన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ స్ట్రింగ్స్. 2 స్ట్రింగ్స్ ఇస్తారు. ఇన్పుట్ అంటే వాళ్ళు డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చేస్తారు, అవుట్పుట్ ఏం రావాలి. ఇన్ కేస్ ఆ 2 స్ట్రింగ్స్లో ఉండే లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఈక్వల్ అయినట్లయితే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్ ప్రింట్ చేయాలి. అది ఇచ్చారు. సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు, ఏంటి ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేసి. ఎక్స్ప్లెనేషన్: గివెన్ స్ట్రింగ్స్ ఆర్ యాపిల్ అండ్ పింపుల్. ఇన్ బోత్ ద స్ట్రింగ్స్ ద లాస్ట్ 3 క్యారెక్టర్స్ PLE ఆర్ కామన్. ఈ లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఇన్ యాపిల్లో అండ్ పింపుల్లో లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఆర్ సేమ్ కాబట్టి ట్రూ ప్రింట్ చేయాలి. అదే శాంపిల్ అవుట్పుట్ 2 చూసుకున్నట్లయితే మీల్స్ అండ్ డీల్, లాస్ట్ ALS ఉంది, దీనికి ఇక్కడ EAL ఉంది. సో ఇది ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ ప్రింట్ చేయాలన్నమాట. సో దీనికి ప్రోగ్రామింగ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం. సరే, ఫస్ట్ మనం ఇన్పుట్స్ తీసుకుందాము. ద ఫస్ట్ అండ్ సెకండ్ లైన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ స్ట్రింగ్స్ ఇచ్చారు కాబట్టి. సో ఫస్ట్ స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు వాళ్ళు ఏమి ఇచ్చారో అదనమాట. ఇన్పుట్ ఆఫ్ అంటే వాళ్ళు ఇచ్చింది మనకి ఆ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ 2 ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్. స్ట్రింగ్స్ కాబట్టి జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నా. అదే ఇంటీజర్ ఇన్పుట్ కానీ ఉంటే ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం అడిగారు, ఫస్ట్ స్ట్రింగ్లోని లాస్ట్ 3 క్యారెక్టర్స్ అండ్ సెకండ్ స్ట్రింగ్లోని లాస్ట్ 3 క్యారెక్టర్స్ సేమ్గా ఉంటే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్ అన్నారు కదా. సో అది ఎలా అంటే
ఈ స్ట్రింగ్ అనేది ఒక ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. స్లైసింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ రిజల్ట్ అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నాము. ఆ రిజల్ట్లోకి మనము ఈ కండిషన్ని చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే ట్రూ స్టోర్ అవ్వాలి, లేదంటే ఫాల్స్ అయితే ఫాల్స్ స్టోర్ అవ్వాలన్నమాట రిజల్ట్. ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ లాస్ట్ 3 క్యారెక్టర్స్ అన్నారు కాబట్టి లాస్ట్ 3 అంటే మైనస్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వద్ది. -3 అండ్ ఈక్వల్స్ టు కంపారిజన్కి స్ట్రింగ్ 1 ఆఫ్ ఇక్కడ 1 ఇచ్చాం కదా వేరియబుల్, అవి చెక్ చేసుకోవాలి, అదర్వైజ్ ఎర్రర్స్ వస్తాయి. స్ట్రింగ్ 2లోని లాస్ట్ 3 క్యారెక్టర్స్ అన్నమాట. లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఈక్వలా కాదా అనేది చూద్దాం. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము ఇది అవుట్పుట్ ఎలా వస్తుందనేసి. రన్ చేస్తే 2 టెస్ట్ కేసెస్ మనకి పాస్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. ఎయిట్ అవుట్ ఆఫ్ 8 టెస్ట్ కేసెస్ పాస్డ్. అంటే ఇక్కడ మనకి ఎన్నిసార్లు అటెంప్ట్ చేసాము అనేది కూడా ఉంటుంది. ఇక్కడ స్టేటస్ 12th మార్చ్లో నేను ఒకసారి చేసా, ఇప్పుడు మళ్ళీ చేశాను. అంటే మనం ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేసామని కూడా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ సబ్మిషన్స్ అంటే అందరూ అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ సబ్మిట్ చేసిన కోడింగ్ కూడా మనం చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్లయితే మన ఆన్సర్. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇఫ్ ఎల్స్తో చేశాను. సో మనం ప్రోగ్రామింగ్ అనేది ఎలా అయినా చేయొచ్చు అనమాట, మన ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కో లాజిక్ యూజ్ చేస్తారు. సో లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసా. ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ అంటే ఒక పాయింట్తో చేశాను అనమాట. సో అదే ఒక లైన్తో అయిపోయింది. సో మనము చేసే కొద్ది అంటే ప్రాక్టీస్ మీద మనకి సింప్లిఫై అయిపోతూ ఉంటుంది అనమాట కోడింగ్. బట్ ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. బట్ పోను ఓకే చేయగలము అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఇది పైథాన్ అసైన్మెంట్స్ అయితే ఇలా ఉంటాయి. అరే ఇది చాలా బాగుంది, ఈజీగా ఉంది, చేసేయచ్చు అనుకుంటున్నారా? అనుకోవద్దు. నెక్స్ట్ ఐడిపి ఉంటుంది మనకి. ఐడిపి అంటే ఏంటి? ఐడిపి అంటే అందులో క్వాలిఫై అయితేనే సేమ్ పైథాన్ ప్రోగ్రామ్సే, కాకపోతే మనం ఇక్కడ చేసినంత ఈజీగా ఉండదు. అడ్వాన్స్ లెవెల్లో థింక్ చేయాలన్నమాట. ఐడిపిలో క్వాలిఫై అయితేనే మనకు మంచి కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. లేదంటే చిన్న స్టార్టప్ కంపెనీస్, మీడియం లెవెల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో ప్లేస్ చేస్తారు. ఈ ఐడిపిలో ఎవరైతే 80-70 అబోవ్ స్కోర్ చేస్తారో వాళ్ళకి మంచి కంపెనీస్ వస్తాయి. సో నాకైతే జెన్యున్గా చెప్పాలంటే ఐడిపి ఫస్ట్ అటెంప్ట్లో 0 మార్క్స్. అవును, ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడానికి నాకు ఒక 1/2 అవర్ 1 అవర్ పట్టింది. అంటే జస్ట్ అవి ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఈజీ, హార్డ్, మీడియం అయినా చేయగలం ఇక్కడ అసైన్మెంట్స్లో అయితే. సో ఇందులో ఐడిపిలోకి వచ్చేసరికి ఒక ఈజీ క్వశ్చనే ఒక మీడియం లెవెల్లో ఉంటుంది, మీడియం వచ్చేసి ఒక హార్డ్ లెవెల్లో ఉంటుంది. మనకు టైం అసలు సరిపోదు, అండ్ క్వశ్చన్స్ కూడా చాలా లెంతీగా ఉంటాయి అన్నమాట. మనం చదివి అర్థం చేసుకునేసరికి ఒక 1/2 అవర్ అలా పట్టుద్ది. నాకైతే అలానే పట్టింది ఫస్ట్లో. సో ఎప్పుడైతే నేను ఐడిపి చూసి 0 స్కోర్ చేశానో అప్పుడు ఏం నేర్చుకున్నాను రా నేను ముందంతా అనిపించింది. సో నాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాను. అంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది అనమాట. అంటే ఎలా ఇది ఫేస్ చేస్తేనే ఫర్దర్ రౌండ్స్కి అంటే ఫర్దర్గా మనము స్టెప్ వేయగలం. ఇది ఇంత టఫ్గా ఉంది, ఎలా క్వాలిఫై అవ్వగలం అనేసి అప్పుడు చాలా భయం వేసింది. సో అప్పటి నుంచి నేను స్కెడ్యూల్ అంతా ఆపేసి ముందు వచ్చే క్లాసెస్ అన్ని ఏ వినకుండా ఓన్లీ పైథాన్ మీద కూర్చున్నాను. అంటే నెక్స్ట్ అటెంప్ట్లో అయినా నేను ఐడిపి క్లియర్ చేయాలి అనేసి. సో అట్లా ఒక 1 వీక్ స్కెడ్యూల్ స్టాప్ చేసేసి నేను పైథాన్ మీద ఫోకస్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేసి మొత్తం ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటే సెకండ్ అటెంప్ట్లో నాకు
45 ఆర్ 47 మార్క్స్ వచ్చాయి. అసలు ఫస్ట్ 0 నుంచి 47 మార్క్స్ వచ్చినందుకు హ్యాపీగానే ఫీల్ అయ్యాను. సో, ఇంకా అంటే ఇది ఐడీపీ అనేది ఒక 15 డేస్‌కి అలా పెడుతూనే ఉంటారనమాట. సో, అప్పటిలోపు మనం ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయాలి. సో, ఓకే. థర్డ్ అటెంప్ట్‌లో అయిపోద్ది అనుకునే లోపల నా సిస్టమ్ కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. సో, అది 3 మంత్స్ గ్యాప్‌కి రీజన్ అయింది. సో, ఈ 3 మంత్స్‌లో అంటే నేను మళ్ళీ స్కెడ్యూల్ ఓపెన్ చేయలేదు. తర్వాత మళ్ళీ రివిజన్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ సీక్వెల్ దాటిపోయింది. జావా స్క్రిప్ట్ వరకు వచ్చేసింది. సో, ఎలా అనేసి అనుకుంటున్నాంగా ఇంటెన్సివ్ 2.0 అనమాట. సో, నేను ఇంకా వేరే థాట్ లేకుండా ఇదంతా రివిజన్ చేసే టైంకి అది నేర్చుకుంటే మంచి అంటే డేటా అనలిటిక్స్ బాగుంది కదా! సో, అందులో బాగుంటదేమో అనేసి అందులో 2.0కి మూవ్ అయిపోయాను. సో, అప్పటి నుంచి నాకు ఐడీపీ కూడా యాక్సెస్ లేదనమాట. సో, ఇప్పుడేమో ఐడీపీ లేదు, తీసేశారు. జస్ట్ కంపెనీ అసెస్మెంట్స్‌కి అటెండ్ అయితే చాలు అని అన్నారు. ఇప్పుడు లేదంట, ఐడీపీ మ్యాండేటరీ కాదంట. సో, బతికినట్లే. అయినా గానీ ఆ కంపెనీ అసైన్‌మెంట్స్‌లో ఇట్లాంటిది ఐడీపీ లాంటిదే ఒక అసెస్మెంట్ ఏదో పెడుతున్నారంట. సో, నేనిప్పుడు ఫుల్ స్టాక్‌లో లేను. యాక్సెస్ లేదు. అంటే ఇందులో డేటా అనలిటిక్స్‌లో ఐడీపీ అయితే ఉండదు. ఇంకా ఫుల్ స్టాక్ నాకు యాక్సెస్ లేదు కాబట్టి ఇప్పుడు నాకు ఐడీపీ నోటిఫికేషన్ కూడా రావట్లేదు. అది ఐడీపీ అయితే చాలా కొంచెం కష్టం ఉంటది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ నుంచే ఫోకస్ చేస్తే ఐడీపీ ఫస్ట్ ఆర్ మినిమమ్ 3 అటెంప్ట్స్‌లో ఫినిష్ చేసేయొచ్చు. సో, ఇలా ఉంటాయి పైథాన్‌లో వచ్చేసే అసైన్‌మెంట్స్ అయితే. ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రాము ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు మేబీ. అంటే జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకైతే ఇది అర్థమవుద్ది. ఈ స్లైసింగ్ ఏంటి, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటి, ఇండెక్సింగ్ ఏంటి అనేసి జస్ట్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకైతే అర్థం కాదు. జస్ట్ బేసిక్ మొత్తం వచ్చుండాలి. సో, అలా అప్పుడైతేనే ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రామింగ్ అర్థమై ఉంటది. నేను జస్ట్ పైథాన్ అసైన్‌మెంట్ ఎలా ఉంటదని చెప్పి చూపించడానికి నేను చేశాను. సో, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారనమాట. కొంతమంది ఇఫ్‌తో చేస్తారు. కొంతమంది ఇఫ్ ఎల్స్ ఇవున్నాయి. కానీ బావుంటది. పైథాన్ అయితే చేస్తూ ఉన్నంత కొద్దీ బానే ఉంటది. కాకపోతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనమాట. ఈ కండిషన్స్, ఈ స్ట్రింగ్స్ ఇవన్నీ అంటే కొంచెం బాగా డెప్త్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా బాగా అనిపిస్తది పైథాన్ గూడా. కానీ మనకెక్కడికెళ్ళినా గానీ పైథాన్ కోడింగ్ మినిమమ్ ఎందులోకందులో మినిమమ్ కోడింగ్ అనేది అవసరం. కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా, డాట్ నెట్ వీటితో కంపేర్ చేస్తే పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్. ఎందుకంటే ఇందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్ చూసుకుంటేనే జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంత రాయాలి. అలాగే సి షార్ప్‌కొచ్చేసరికి కన్సోల్ డాట్ రైట్ఎల్ఎన్ అని ఏదో ఉంటది. అది అంత రాయాలి. సో, దాంతో కంపేర్ చేస్తే మన పైథాన్‌లోకి వచ్చేసరికి జస్ట్ ప్రింట్ అనే స్టేట్మెంట్‌తో మనం అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయగలం అనమాట. సో, కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్ అనమాట. సో, బావుంటది పైథాన్. జస్ట్ ప్రాక్టీస్ ఉండాలి. సో, మనకి పైథాన్ వద్దురా, కోడింగ్ వద్దురా, మనం డేటా అనలిటిక్స్ టెస్టింగ్‌కి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ అక్కడ కూడా మనకి పైథాన్ ఉంటది. ఇప్పుడు డేటా అనలిటిక్స్‌లో పైథాన్ స్టార్ట్ అయింది. సో, అడ్వాన్స్డ్ నంపై, పాండాస్ స్టార్ట్ అయిందనమాట. సో, ఎక్కడికెళ్ళినా మనకి కోడింగ్ వదలదు. కోడింగ్ మినిమమ్ ఉండాలి. ఇప్పుడు మనం డేటాబేస్ చూసుకున్నట్లయితే సీక్వెల్ అంటే ఓన్లీ క్వెరీసే రాయం కదా! అందులో PL/SQL ఉంటది. అది అడ్వాన్స్. అందులో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ అన్ని నెస్టెడ్ కండిషన్స్ సో మెనీ అంటే మనకి ఏది చేయాలన్నా మన మినిమం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీరు ఎవరైతే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు పైథాన్ ఫస్ట్ ఫండమెంటల్స్ ప్రోగ్రామింగ్ అంటే బేసిక్ నుంచే కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీరు ఎండ్కి వచ్చేసరికి ఐడీపీ క్లియర్ చేయగలరు. అంతా బాగుంటుంది. సో ఫస్ట్ టైమే అసలు ఏమి రాకుండా అంటే మనము ఇటు డేటా అనలిటిక్స్కి వచ్చినా కోడింగ్ ఉంటుంది. ఈ టెస్టింగ్ టూల్కి వెళ్ళినా జావా కోడింగ్ ఉంటుంది. సో అవి అర్థం అవ్వాలంటే మనకి మినిమం బేసిక్ ఫౌండేషన్ ఉండాలి. సో ఈ ప్రాబ్లం ఇచ్చాక అది అండర్స్టాండ్ చేసుకొని మినిమం చేయగలిగే అంత సెన్స్ మనకుంటే ఈజీగా అవి మనకు అర్థమవుతాయి అనమాట. లేదంటే ఇప్పుడు అసలు అర్థమే కావు. సో మినిమం బేసిక్ నాలెడ్జ్ కొంచెం నాకున్నా ఇప్పుడు చెప్తున్నా నంపై పాండాస్ నాకేం అర్థం కావట్లేదు అంటే అంత ఉంది. సో ఒక్కో క్లాస్ 2-3 టైమ్స్ వినాల్సి వస్తుంది అనమాట. సో అది ఫస్ట్ నుంచే ఇనిషియల్ స్టేజెస్ నుంచే మీరు మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసి ఫోకస్తో నేర్చుకుంటూ రండి. అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది ఇంకా పైథాన్ అసైన్మెంట్ గురించి అయితే కమింగ్ వీడియోస్లో ఈ ప్రోగ్రామింగ్ అనేది కొన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.
సో వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో నెక్స్ట్ వేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనేసి.